1905లో వాసుదేవానంద సరస్వతి స్వామి వారు నరసోబావాడి నుంచి పండరీపురం వెళుతున్నారు. దారిలో కమలాపూర్ అనే ఊర్లో ఆగినప్పుడు ఆ రాత్రి ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఒక ఆజానుబాహువైన ఒక మహానుభావుడు దర్శనమిచ్చి, నువ్వు దేశం మొత్తం పర్యటిస్తున్నావు, అలాగే ఎన్నో రచనలు చేస్తున్నావు, కానీ నన్ను ఎప్పుడు పట్టించుకోలేదే అని ప్రశ్నించి మాయమైపోయారు. చాలా ఆశ్చర్యంతో మర్నాడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి వారిని అడిగారు, అలా కనిపించింది ఎవరు అని. అప్పుడు ఆయన చెప్పారు, అలా కనిపించింది మరెవరో కాదు, అక్కలకోటలోని స్వామి సమర్థ. నువ్వు ఆయన్ని దర్శించుకోవాలని, అలాగే ఆయన జీవితం మీద కొన్ని రచనలు చేయాలని ఆయన కోరుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, స్వామి, నా రచనలన్నీ మీకే అంకితం కదా, మరి స్వామి సమర్థ మీద ఎలా రాయాలి అని అడిగినప్పుడు, లేదు, నువ్వు తప్పకుండా అక్కలకోట వెళ్ళి దర్శించుకోమని చెప్పిన మీదట వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అక్కలకోట వెళ్ళి స్వామి సమర్థం దర్శించుకున్నారు.